ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు ఇచ్చిస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకైతే లయన్ కింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఎడిటింగ్ ఎలా ఉందో ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే విధంగా స్టేటస్ అనేది చాలా కిరాక్ ఉంటుంది అనమాట. సో మనం మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో చూడ్డానికి అయితే మస్తు కిరాక్ ఉంది. సో ఇట్లా మనం స్టేటస్ని తయారు చేసుకొని దీనికి మనకు నచ్చిన ఏదైనా సరే ఒక మంచి యాటిట్యూడ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట స్టేటస్ అనేది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఇట్లాంటి స్టేటస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లా చూస్తేనే నేను చెప్పే స్టెప్స్ అనేవి మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో అలాగే ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటువంటి వీడియోని మనం తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల వీడియోలు అలాగే ఫోటోలు లాంటివి అవసరం అవుతాయి అనమాట. సో అవన్నిటి మనకు కావాలి. వాటన్నిటి యొక్క లింక్స్ అనేటివి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఫైల్స్ లింక్ అని ఇస్తాను. సో అక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి, మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినవి పేరుతో సహా ఉంటాయి అనమాట. పక్కన డౌన్లోడ్ అని రెడ్ కలర్ లో బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఆ ఫోటోని కానీ వీడియోని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అలాగే మనం ఈ ఎడిటింగ్ వచ్చేసి కైన్ మాస్టర్ యాప్ లో చేయడం జరిగింది. మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ అనేది ఉండాలి, అది కూడా ప్రో వర్జన్ అయి ఉండాలి. సో మరి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో వర్జన్ లేకపోతే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు గనక ఈ వీడియోని తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అలాగే ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా అందరికంటే ముందు చూడాలనుకుంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎడిటింగ్ అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్ మాస్టర్ ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు 9:16 మధ్యలో మనకైతే ఒక సైజ్ అనేది ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన వీడియో యొక్క ఫుల్ స్క్రీన్ సైజు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లయన్ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీకు వీడియో అనేది ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు 20 సెకండ్స్ వరకు ఉంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇంకో 20 సెకండ్ల వరకు అయితే ఈ వీడియో అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా మీకు ఇంకా ఎక్కువ వీడియో కావాలనుకుంటే వీడియో లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మీరు ఈ 20 సెకండ్ల వరకే ఉంచుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్ లో రెడ్ మార్క్ ఉంచాలి. తర్వాత లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న మన యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో సో ఆ ఫోటోని మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఈ ఫోటోకి మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. మరి మీకు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని తెలియలేదనుకో, నేను ఆల్రెడీ దీనిపైన సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమూవ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అని లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వీడియోని చూడండి. చాలా ఈజీ, మీరైతే మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోండి. సో అట్లా ఎరేజ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ ఫోటో యొక్క సైజుని అనేది మీరు మీకు నచ్చినంత వరకు పెట్టుకొని ఇట్లా కింది సైడ్కు, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ని మీరు వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా మీరు జరుపుకోవాలి. అంటే మీరు ఎంతవరకు తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు జరుపుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు తాళంచి గుర్తు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మీరు ఒక 4 సెకండ్స్ దగ్గర ఉంచాలి. తర్వాత రైట్ సైడ్ మనకు ప్లస్ ఐకాన్ అనేది ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఈ ఫోటోని మీరు ఇట్లా ఎటు సైడ్కి అయినా సరే ఒక సైడ్కి రొటేషన్ చేసుకోండి. సో మీరు లెఫ్ట్కి అయినా సరే రైట్స్కి అయినా సరే, సో మీరు మీకు నచ్చిన దిక్కు అయితే రొటేషన్ చేసుకొని దీన్ని ఇట్లా మీరు కొద్దిగా జూమ్ చేసుకోండి. సో ఇట్లా మీరైతే కొద్దిగా అనేది జూమ్ చేసుకోండి, మరీ ఎక్కువగా కాదు. సో మీరు రొటేషన్ కూడా కొద్దిగానే చేసుకోండి. సో తర్వాత ఈ చుక్క పక్కనే మళ్ళీ మీరు రెడ్ మార్క్ని అయితే ఉంచి రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఎట్లా పెట్టాలనుకుంటున్నారో సో అట్లా మీరు అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో దీని యొక్క సైజుని మీరు యాజ్ ఇట్ ఈస్గా ముందు మీరు పెట్టిరు చూడు, సో అట్లా మీరైతే యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ స్టార్టింగ్లో మళ్ళీ రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు మళ్ళీ మీకు నచ్చిన దిక్కు రొటేషన్ చేయండి. సో రొటేషన్ చేసి ఎక్కువగా జూమ్ చేయండి. ఎక్కువగా జూమ్ చేసి ఈ ఫోటో అనేది ఈ స్క్రీన్ పైన, సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ ఉంది కదా, సో ఇందులో మీరు కనిపించకుండా ఇట్లా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఎందుకంటే కీ యానిమేషన్ అని అంటారు అనమాట. సో దీన్ని వచ్చేసి సో ఇట్లా మనకు ఆ ఫోటో అనేది ఇట్లా మనకు డిఫరెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ అనేది ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి.
ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. సో అవి ఫ్లేర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూడడానికి అయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి, స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంటుంది రైట్ సైడ్లో మనకు. సో దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఈ అవి ప్లేయర్ ఎఫెక్ట్ వీడియోకి ఏదైనా సరే సౌండ్ ఉంటే ఆగిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన ఒక స్క్రీన్ అయితే ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ద లయన్ కింగ్ అనేది ఒక నేమ్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు క్రాపింగ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఈ డిస్నే పని ఉంది కదా పైన, సో దాన్ని మీరు ఇట్లయితే క్రాప్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మీరు వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా మీరు జరుపుకోవాలి. తర్వాత ఈ టెక్స్ట్ని మీరు కింది సైడ్కు, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మొత్తం కిందికి ఇట్లా మీరు అయితే యాడ్ చేసుకోండి. సైజు అనేది అది మీ ఇష్టం అనమాట. సైజు మీరు ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. సో తర్వాత ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, సో దీన్ని మీరు ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఫేడ్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఆ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ స్టార్టింగ్లోనే మీరు రెడ్ మార్క్ని అయితే ఉంచండి. టెక్స్ట్ పిఎన్జీ ఉంది కదా ద లయన్ కింగ్ అని, సో ఆ ఇమేజ్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి. అంటే 4 సెకండ్స్ దగ్గర ఇట్లా మనం ఉంచుకున్నాం కదా, సో అక్కడనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లీ పైన క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క డేటా అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళినట్లయితే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. సో మీరు దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకైతే రకరకాల ఇక్కడ మీకైతే కేటగిరీస్ వైజ్లో మీకు ఓవర్లీస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇందులో మీరు డెకరేటివ్ అనే కేటగిరీ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీరు కొద్దిగా ఇట్లా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు షిమ్మర్ అని కనిపిస్తుంది కదా ఎఫెక్ట్ అనేది, సో దీన్ని మీరు ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకైతే ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది కదా, సో ఇక్కడ మీకైతే డౌన్లోడ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు కూడా ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఒక ఫైర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట, ఫెయిరీ షేప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. ఇందుకు వెళ్ళినట్లయితే స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు లైట్నింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఈ ఎఫెక్ట్ మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కూడా ఇక్కడ మీకైతే డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఈ ఎఫెక్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ మూడుని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లీ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫెయిరీ షేప్స్ అన్నది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 6 రకాలు ఉన్నాయి కదా, ఇందులో మీరు సెకండ్ లైన్లో లాస్ట్ ఉంది కదా 6వది, సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. తర్వాత ఈ ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా, సో ఈ ఓవర్ లేయర్ని మీరు వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా జరుపుకోవాలి. సో జరుపుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని మీరు ఇట్లా కొద్దిగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇట్లా రొటేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూల ఉంది కదా, సో దానికి మీరు కొద్దిగా సైజుని అనేది తగ్గించి మీరు మీకు నచ్చినంత అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో పేరుకు తగిన విధంగా తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 అవే ఎఫెక్ట్లు అయితే వస్తాయన్నమాట. ఒక దానిపైన క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇట్లా జరపండి. తర్వాత రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిర్రరింగ్ అనే ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మిర్రరింగ్లో మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. దీన్ని ఇప్పుడు మీరు ఇట్లా రైట్ సైడ్కి ఇట్లా ఎక్కువగా రొటేషన్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఈ రైట్ సైడ్ మూల ఉంది కదా, సో దానికి మీరు మంచిగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లీ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లైట్నింగ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ది ఇందులో కూడా మీరు లాస్ట్ది 6వది ఉంది కదా, సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మెరుపులు ఉంటాయి కదా, సో ఆ ఎఫెక్ట్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ లేయర్ని కూడా మీరు వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నారో అంతవరకు ఇలా జరుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అనేది మీరు ఇట్లా ఎక్కువగా జూమ్ చేసి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, సో ఈ విధంగా మీకు మెరుపులు అనేటివి ఓన్లీ ఆ లైన్ పైన వచ్చేటట్లుగా మీరు ఇట్లయితే ఎక్కువగా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిటీని మీరు 65% సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లీ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో షిమ్మర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ మనకు 4th స్క్వేర్ ఇట్లా డబ్బా షేప్లో అయితే ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. తర్వాత దీన్ని ఇట్లా మీరు కొద్దిగా ఇట్లా రైట్ సైడ్కి అయితే రొటేషన్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఎక్కువగా జూమ్ చేయాలి, మస్తు జూమ్ చేయాలి. జూమ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు సో దాన్ని పైన లైన్ అలాగే కింద లైన్, సో ఇట్లా మీరు లైన్లు కనిపించకుండా ఓన్లీ ఎఫెక్ట్ ఉంది కదా, సో అవి 2 కనిపించేలా మీరు ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు ఎట్లయితే అడ్జస్ట్ చేసుకోండి దాని యొక్క లోపల సైడ్.
తర్వాత ఈ ఎఫెక్ట్ లేయర్ని మీరు వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నారో అంతవరకు అయితే జరుపుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో నేనైతే ఇక్కడ మీకైతే లైన్ అయితే ఉంది కదా, సో దానికైతే ఒక మంచి మ్యూజిక్ని అయితే ఇచ్చిన, మీకు కావాలనుకుంటే అది ఉంచుకోవచ్చు, వద్దనుకుంటే ఆ లైన్ వీడియో ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీన్ని మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియో పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్లో సాంగ్స్ అనేవి మొత్తం కనిపిస్తాయి. ఇందులో మీరు ఈ వీడియోకి ఏ సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ మ్యూజిక్ అనేది వీడియోకి యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లా మీరు మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేశారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లయన్ కింగ్ అనేది ఒకటి వీడియో అయితే ఉంటుంది అనమాట. సో ఆ వీడియో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒక పెద్ద స్క్రీన్ అయితే ఉంది కదా, డబ్బా ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఈ రెడ్ మార్క్ అనేది మీరు 2 seconds దగ్గర ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ లేయర్ ఉంది కదా, సో ఈ లేయర్ పైన క్లిక్ చేసి కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ ఉంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి. 0.5 seconds యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి ప్లే చేసుకొని చూద్దాం మొత్తం వీడియో ఎడిటింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది కదా, ఎట్లుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకైతే వీడియో ఎడిటింగ్ టోటల్గా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడడానికి అయితే వీడియో అనేది ఒక వేరే లెవెల్లో ఉందన్నమాట, ఎక్సలెంట్గా ఉంది వీడియో ఎడిటింగ్ అనేది. సో ఇట్లా మీరు తయారు చేసుకొని మీ స్టేటస్గా పెడితే మొత్తం దుమ్మురం అనమాట, అద్దిరిపోతుంది స్టేటస్ అనేది. సో ఫ్రెండ్స్ ఇట్లా మనం వీడియోని తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ ప్లేస్లో షేర్ ఐకాన్ ఉంటుంది, లేకపోతే రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ వీడియో యొక్క రిజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ రెండింటిని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు మీకు నచ్చినంత క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొద్దిసేపు ఇది ప్రాసెసింగ్ అయ్యి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.